Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. హై స్కూల్ చదివే విద్యార్థులు కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కావచ్చు. సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కన్ఫ్యూజన్లో తప్పులు చేసేసి అనవసరంగా మార్క్స్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ని కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే మొదట ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా మరికొన్ని సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని అంటే వాటికంటే డిఫరెంట్ మోడల్స్ అనమాట కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇవి మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే కాన్సెప్ట్కి సహాయంతో మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 10⁹ ఇంటూ 10 స్క్వేర్ డివైడెడ్ బై 10 క్యూబ్. బార్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి కదా, అంటే 10⁹ ఇంటూ 10 స్క్వేర్ బై 10 క్యూబ్. మనం హై స్కూల్ లెవెల్లో కొన్ని బార్మాస్ రూల్ నేర్చుకుంటాం. ఏంటంటే a⁴m ఇంటూ a⁴n, అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేయాలి, అంటే మల్టిప్లై చేస్తున్నప్పుడు యాడ్ చేయాలి. అలాగే డివిజన్ చేస్తున్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అన్నమాట, అంటే a⁴m-n. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ డివిజన్ చేస్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 10⁹ ఇంటూ 10⁻2 - 3, డినామినేటర్లో 3 ఉంది కాబట్టి దాన్ని మైనస్ చేస్తాం, అంటే 10⁹ ఇంటూ 10 మరి 2లోంచి మైనస్ చేయలేమంటే 3ని మైనస్ చేయలేము కాబట్టి రివర్స్లో మైనస్ చేసి మైనస్ పెట్టుకుంటాం. 3 - 2 అంటే 1, మైనస్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది? ఫస్ట్ రూల్ ప్రకారం ఉంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి, అంటే 10⁹ ప్లస్ మరి ఇక్కడ -1 ఉంది, ఆ -1 యాడ్ చేయాలి, ఈక్వల్ టు 10 ఒకటి ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్, అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్కి ఏది పెద్దదైతే దాన్ని గుర్తు పెట్టాలి. ఇక 9 - 1 అంటే 8 అవుతుంది. మనకి ప్లస్ నెంబర్ పెద్దది కాబట్టి +8, అంటే 10⁸ వస్తుంది అనమాట ఆన్సర్. అది ఎక్కడ మనకి ఏలో ఉంది. అలాగే a⁻n ఈక్వల్ టు 1/a⁴ అని ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 10⁻−8 ఇచ్చారనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 1/10⁸ అని రాయొచ్చు. అలాగే ఇలా ఇచ్చినప్పుడు ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఎక్స్పెరెన్స్లో మరొక పాయింట్ ఏంటంటే a⁴0 ఈక్వల్ టు 1, అంటే మనకి అది వేరియబుల్ కావచ్చు. వేరియబుల్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, X, Y, వాటిని వేరియబుల్స్ అంటాం. లేకపోతే నెంబర్ కావచ్చు, వాటికి పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ లా ఏంటంటే a⁴m ఈక్వల్ టు a⁴mn, అంటే ఒకే నెంబర్కి 2 పవర్స్ ఉన్నాయి కదా, a⁴ అని చదువుతాం, పవర్ n, అప్పుడు mn ఆ రెండు మల్టిప్లై చేస్తాం. ఓకే, ఈ లాస్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 2² - 3³ + 4³ - 6². ఇలా ఉన్నప్పుడు మనం 2² అంటే 2ని 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి అని, 3³ అంటే 3ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి, 4³ అంటే 4ని 3 టైమ్స్. పవర్ ఎన్ని ఉంటే అన్ని సైన్స్ బేస్ వేసుకోవాలి. కింద దాన్ని బేస్ అంటాం, పైన ఉన్నదాన్ని పవర్ ఎక్స్పోనెంట్ అంటాం. అలాగే 6² అంటే 6 × 6 అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. 2² 3³ 4³ 6² ఇట్లా రాస్తాం. 2 × 2 = 4, 3 × 3 = 9, 9 × 3 = 27, 4 4 = 16, 16 4 = 64, 6 6 = 36. అంటే వీటిని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 4 వచ్చింది, -27 వచ్చింది, ఇక్కడ 64 వచ్చింది, -36 వచ్చింది. మామూలు నెంబర్స్లోకి మార్చు. ఇప్పుడు ఒకే గుర్తున్న ఫస్ట్ యాడ్ చేయాలి. ఇవి రెండు ప్లస్ నెంబర్స్, ముందేమి గుర్తులేదంటే అది ప్లస్ నెంబర్ అని యాడ్ చేస్తే 68 వస్తుంది. ఈ రెండు మనకి మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే 7 + 6 13, 3 1, 1 + 2 3, 3 + 3 6 అవుతుంది. అంటే మైనస్ నెంబర్ యాడ్ చేసాం కాబట్టి మైనస్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సపరేట్ చేస్తాం. 8లోంచి 3 మైనస్ చేస్తే 5, 6లోంచి 6 మైనస్ చేస్తే 0. ఇప్పుడు ఆన్సర్కి ఏ గుర్తు పెట్టాలంటే పెద్దదానికి ఏ గుర్తు ఉంటే అది. 68 పెద్దది కదా, ఏం లేదు కాబట్టి మనం ప్లస్ నెంబర్ కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది అన్నమాట? ఇక్కడ
డి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఇది ఏమి ఇచ్చారంటే 8 పవర్ 2/3 అని ఇచ్చాడు. ఈ 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. అంటే 8ని ఎట్లా రాయొచ్చు మనం 2లు ఎన్ని వచ్చాయి 1 2 3 అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఏం రాస్తున్నాను 2 క్యూబ్ అని రాస్తున్నాను పవర్ 2/3. ఇది చూడడానికి ఎలా ఉంది ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ లా ఉంది, దాన్ని ఏ పవర్ ఎంఎన్ అని రాయొచ్చు 2 పవర్ 3 ఇంటూ 2/3 అని రాయొచ్చు. ఇది బై 1 రాసుకుంటే ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో 3 టేబుల్ కట్ అవుతుంది కదా, అంటే 2 పవర్ 1 2s are 2 బై 1 ఉంటే మనం 1తో డివైడ్ చేసిన వాల్యూ మారదు కదా. 2 స్క్వేర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 2ని 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. 2 2s are ఎంత అవుతుంది 4 అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట ఇక్కడ సి అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 4th వన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. బీజగణిత సర్వ సమీకరణాలు అంటాం. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు, ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇది మనకి సింప్లిఫికేషన్ చేయడంలో మనకి చాలా సహాయపడతాయి. ఇవి తెలియకపోతే కొన్ని సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా ఎక్కువ టైము మనకి పట్టేస్తుంది అనమాట. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా క్రూషియల్. మనం ఎంత తక్కువ సమయంలో ఆన్సర్ చేయగలిగితే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మీరు వీటిని అవాయిడ్ చేయకుండా మ్యాక్సిమం బై హార్ట్ అయినా చేసేయండి, బట్టి పడడానికైనా ప్రయత్నించండి. ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ముఖ్యమైన ఒక 10 వరకు ఉంటాయి. ఆ 10 అయినా నేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమో 6, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ 14 అయితే ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏసీ వాల్యూ ఎంత? ఈ మూడు మనకి ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీలో కనిపిస్తాయి. అవి ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చేసారు 6 అని, అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఇచ్చేసారు 14 అని. వీటన్నిటిలో మనకి 2 ఉంది కదా, 2 కామన్ తీసామనుకోండి ఇక్కడ ఏముంటుంది ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమో 6 ఉంది ఈక్వల్ టు 14 ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అవుతుంది కదా. ఓకే ఇక్కడ మనకి 6 స్క్వేర్ కదా, స్క్వేర్ ఉంది కదా, 6 స్క్వేర్ చేస్తే 6 ఇంటూ 6 36 ఈక్వల్ టు 14 ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అని రాయొచ్చు. ఫస్ట్ 14 మనం ఎల్హెచ్లో తెస్తాం. ఇలా చేయడానికి మనం ఏమంటే ట్రాన్స్పోజ్ చేయడం అంటాం అనమాట. అంటే ఈక్వల్టీకి ఒక వైపు నుంచి మరొక వైపుకి తీసుకురావడానికి ట్రాన్స్పోజింగ్ అంటాం అనమాట. అట్లా చేసినప్పుడు ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది, డివిజన్ ఇంటూ అవుతుంది. రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ అనమాట. ఇది ప్లస్ నెంబర్ కాబట్టి మైనస్ నెంబర్ అవుతుంది. మైనస్ 14 ఈక్వల్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. 36 నుంచి 14 మైనస్ అండ్ 6 మైనస్ 4 ఎంత అవుతుంది 2 అవుతుంది. 3 మైనస్ 1 2 అవుతుంది ఈక్వల్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. మనకి దేని వాల్యూ కావాలి, దీని వాల్యూ కావాలి అని ఇక్కడ అదనంగా 2 ఉంది. ఈ 2కి దీనికి మధ్య బ్రాకెట్ ఉంది, అంటే ఏంటి మల్టిప్లికేషన్ చేస్తుంది అనమాట ఈ 2 అనేది. మరి దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివిజన్ చేస్తుంది, అంటే 22/2 అవుతుంది అనమాట. ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ 2 టేబుల్ 11 టైమ్స్ పోతుంది, అంటే ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ వాల్యూ ఎంత అనమాట 11. ఎక్కడ ఉంది మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 525 ప్లస్ 252 హోల్ స్క్వేర్ మైనస్ 525 మైనస్ 252 హోల్ స్క్వేర్ బై 525 ఇంటూ 252. మరి ఇది మనం నార్మల్గా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇవి చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. కానీ అదే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ గురించి అవగాహన ఉన్నట్లయితే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఒకసారి మీరు చూడండి, ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది ఏని బిని అనుకున్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది, అది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్లా ఉంది. తర్వాత మధ్యలో మైనస్ ఉంది, ఇవి కూడా మనకి ఏబి అవుతాయి కదా. ఇదేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఓకే బై కింద ఏముంది, ఇది ఏబి ఏ ఇంటూ బిలా ఉంది.
అంటే ఏబి అంటాం దాన్ని. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఎప్పుడైనా సరే 4ab అవుతుంది అన్నమాట. ఎందుకు వస్తుందంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాయొచ్చు, లేకపోతే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని కూడా రాయొచ్చు. మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనుకోండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ a స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ab. ఇక్కడ చూడండి, ఇవి లైక్ టర్మ్స్ అంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఆల్జీబ్రాకి సంబంధించి లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి అవగాహన ఉండాలి. ఇక్కడ మనకి ఈ ఏ ఆల్ఫాబెట్స్ ఏమంటాం, వేరియబుల్స్ అంటాం, చరరాశులు అంటాం. మనకి 2 టర్మ్స్లో సేమ్ వేరియబుల్స్ ఉండి వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వాటిని లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, ఈ రెండిట్లో సేమ్ వేరియబుల్ ఉంది, ఎక్సే ఉంది, దీని యొక్క పవరు ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 3xy మైనస్ 2xy, రెండిట్లోని సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటి పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు ఇక్కడ కూడా అంతే. ఓకే, అలా కాకుండా ఇలా ఉంది 3xy 4x స్క్వేర్, ఈ రెండు లైక్ టర్మ్స్ అవుతాయంటే అవో. ఇక్కడేమో వేరియబుల్స్ ఏంటి ఎక్స్ వై, ఇక్కడ ఓన్లీ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది లైక్ టర్మ్స్ కాదు. ఇలా ఉంది 2x స్క్వేర్ వై మైనస్ 3xy స్క్వేర్, ఇప్పుడు వేరియబుల్ ఇవి లైక్ టర్మ్స్ అవుతాయా అంటే అవో. ఎందుకంటే చూడండి సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి రెండిట్లో, కానీ వాటి పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడేమో 2 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, కాబట్టి ఇవి కూడా మనకి అన్లైక్ టర్మ్స్ అవుతాయి అన్నమాట. మనము సింప్లిఫై చేసేటప్పుడు లైక్ టర్మ్స్ని మాత్రమే యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము. అన్లైక్ టర్మ్స్ని మనం సింప్లిఫై చేయలేము, ఇది మైండ్లో ఉండాలి మనకి. ఓకే, ఒకే గుర్తుంటే యాడ్ చేస్తాం, వేరు వేరు గుర్తుంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ ఏ స్క్వేర్ సేమ్ వేరియబుల్ ఏనే ఉంది, పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి వీటిని లైక్ టర్మ్స్ అంటాం. వీటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సేమ్ సైన్ ఉంటే యాడ్ చేసేవాళ్ళం, ఇది ప్లస్ నెంబర్ ఇది ప్లస్ నెంబర్ ఉంటే 2a స్క్వేర్ అని రాసేవాళ్ళం. ఇక్కడ ఒక 1a స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు అనమాట. ఈ ముందున్న నెంబర్ని కోఎఫిషియంట్ అంటాం. యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడం అంటే కోఎఫిషియంట్స్ని చేస్తాం, అంతేగాని వేరియబుల్స్ అలాగే ఉంటాయి. కాబట్టి ఈ రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 0 అయిపోతుంది, కాబట్టి అలా కట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ కూడా ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రెండు లైక్ టర్మ్సే, రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది యాడ్ చేస్తే. ఈ రెండు లైక్ టర్మ్స్ చూడండి రెండిట్లో సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, పవర్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి, కాబట్టి వీటిని యాడ్ చేయొచ్చు ఒకే గుర్తున్నాయి కాబట్టి యాడ్ చేస్తాను. 2 + 2 ఎంత అవుతుంది 4ab అన్నమాట. ఈ విధంగా వచ్చిందనమాట. ఈ డైరెక్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. అలా కాకుండా ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందనుకోండి, అప్పుడు 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది అనమాట. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే దీని వాల్యూ ఎంత అవుతుంది 2 × a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, మైనస్ ఉంటే 4ab బై ab కట్ చేయొచ్చు 4. అసలు మనకి ఆ వాల్యూస్ని వాడకుండానే ఇచ్చిన నెంబర్స్ని వాడకుండానే ఆన్సర్ వచ్చేసింది. ఎంతంటే 4 అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది తెలియకపోతే మనం ఇది అసలు ఆన్సర్ చేయడానికి ఒక 5 to 10 minutes పడుతుంది అనమాట. మల్టిప్లికేషన్స్ చేయడము, యాడ్ చేయడము, స్క్వేర్ చేయడము, ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ x + y = 19, x - y = 7 అయితే xy ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్ వాడుకుంటాం. ఇక్కడ ab ప్లేస్లో xy ఉన్నాయన్నమాట. మనకి ఏం తెలుసు x + y హోల్ స్క్వేర్ మైనస్ x - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4xy అని తెలుసు కదా. x + y ఎంత ఇచ్చారు మనకి 19 స్క్వేర్, x - y ఎంత ఇచ్చారు 7 స్క్వేర్ ఈక్వల్ టు 4xy అవుతుంది. 19 స్క్వేర్ ఫస్ట్ 9 స్క్వేర్ చేయండి, 9 × 9 = 81, 2 డిజిట్ నెంబర్ వస్తే 1 ఇక్కడ వేసుకుని 8 పక్కన వేసుకోండి. తర్వాత ఇందులో ఉన్న డిజిట్స్ని అన్నింటినీ ఇంటూ చేయండి. 1 × 9 9 2 = 18. ఆ 18కి ఎంతకుందా 8 యాడ్ చేస్తే 26 అవుతుంది కదా. 6 యాడ్ చేసుకుని ఇక్కడ 2 వేసుకోండి. ఇప్పుడు 1 స్క్వేర్ చేయండి, 1 స్క్వేర్ చేస్తే 1కి 2 యాడ్ చేస్తే అంటే 361 అనమాట. 19 స్క్వేర్ చేస్తే మైనస్ 7 × 7 = 49. దేని వాల్యూ 4xy వాల్యూ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు 11 లోంచి 9 మైనస్ చేస్తే 2, ఇక్కడ 5 ఉంటుంది, 5 లోంచి 4 మైనస్ చేస్తే 1, ఇక్కడ 3 ఉంది.
ఈక్వల్ టు 4xy. కానీ మనకు కావాల్సింది ఏంటి? xy వాల్యూ. ఈ 4 అక్కర్లేదు, ఈ 4 ఇక్కడ ఇంటూ చేస్తున్నప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది, అంటే దీన్ని డివైడ్ చేస్తుంది. అంటే xy వాల్యూ ఎంత అవుతుంది? 312/4 అవుతుంది. 4 టేబుల్ కట్ చేద్దాం. 7 మనకి 7 4 28, ఇంకా 3 ఉంది 32. 32లో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది? 8 టైమ్స్, 78 అనమాట. అంటే ఎక్కడ ఉంది? మనకి సిలో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్, a-4 హోల్ క్యూబ్. ఇది కూడా మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. చూడడానికి ఎలా ఉందంటే a-b హోల్ క్యూబ్ లా ఉంది. దీని ఫార్ములా ఏంటంటే a క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ b క్యూబ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a-4 హోల్ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎంటీ బ్రాకెట్స్ రాసేయండి. ఈ వేరియబుల్ తీసేసి మిగిలిన నంబర్స్ అన్ని అలాగే ఉంచండి. ఓన్లీ వేరియబుల్స్ ప్లేస్ లో బ్రాకెట్ పెట్టి వదిలేయండి. ab² మైనస్ ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఏముంది కాబట్టి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4. ఫస్ట్ 3 టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్ మొదటి బ్రాకెట్ రాసేయండి. తర్వాత ఇక్కడ ఏముంది? 4 ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్ లో ఈ సెకండ్ బ్రాకెట్ లో రాసేయండి 4 4 4. ఇది సబ్స్టిట్యూషన్ చేసాం అన్నమాట. తర్వాత సింప్లిఫై చేయాలి, అంటే పవర్స్ సింప్లిఫై చేయాలి. ఏని క్యూబ్ చేస్తే a క్యూబ్ మైనస్ 3, ఏని స్క్వేర్ చేస్తే a². ఇక్కడ పవర్ ఏమీ లేదు, ఇక్కడ పవర్ ఏమీ లేదు. 4 స్క్వేర్ చేస్తే 16, 4 క్యూబ్ చేస్తే 4 × 4 × 4, 4 4 16, 16 4 64. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే a క్యూబ్, ఇందులో నెంబర్స్ ఇంటూ చేయండి. 3 4 ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 12a². ఇక్కడ ప్లస్ ఉంది. 3ని 16 ఇంటూ చేయండి, 48a మైనస్ 64. ఎట్లా మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. a క్యూబ్ మైనస్ 12a² ప్లస్ 48a అంటే డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇంటూ y⁴ మైనస్ y² మైనస్ y వెన్ y ఈక్వల్ టు 5. అంటే y ఈక్వల్ టు 5 అయినప్పుడు దీని వాల్యూ ఎంత అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి తర్వాత సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ y ప్లేస్ లో 5 రాశాను, ఇక్కడ కూడా 5 రాశాను. 5⁴ 5² 5. 5 × 5⁴ అంటే 5ని 4 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే 625 వస్తుంది. 5² అంటే 5 5 25 మైనస్ 5. 5 ఇంటూ ఒకే ప్లస్ నెంబర్ ఒకటే ఉంది, ఈ రెండు మైనస్ నెంబర్లు యాడ్ చేస్తే 30 వస్తుంది, మైనస్ 30. 5 ఇంటూ సబ్ట్రాక్ట్ చేస్తే 5 - 0 5. 2లోంచి 3 పోతుంది కాబట్టి బార్ వచ్చిన 12లోంచి 3 మైనస్ చేస్తే 9. ఇక్కడ 595 ఇంటూ 5. ఇక్కడ మనం 5తో ఇంటూ చేయడం చాలా ఈజీ, ఏం లేదు. 5తో ఇంటూ చేసినప్పుడు ఈ నెంబర్కి చివరిలో 0 పెట్టుకోండి. 5950 దాన్ని 2 చేయండి, సగం చేయండి. 5తో ఇంటూ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే 5 ఎంతకి సమానం అంటే 10/2కి సమానం కదా. కాబట్టి ఇక్కడ 0 పెట్టామంటే 10తో ఇంటూ చేసాం, 2 చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ 5లో 2 2s are 4, 1 ఉంది 19 అవుతుంది. 9 2s are 18, ఇంకా 1 ఉంది 15 అవుతుంది. 7 2s are 14, ఇంకా 1 ఉంది 10 అవుతుంది 5. 2975 ఎక్కడుంది? బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th వన్, సింప్లిఫై 5x ఇంటూ x ప్లస్ 2 ప్లస్ 4x. 5x ఇంటూ x ప్లస్ 2 ప్లస్ 4x. ఫస్ట్ బాడ్మాస్ రూల్, ఇదేం సింప్లిఫై చేయలేం కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తాం. ఈ 5xతో ఈ లోపల ఉన్న 2 టర్మ్స్ ఇంటూ చేయాలి. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఏం లేదు, 1 ఉంది. 5 1 5, x ఇంటూ x x² ప్లస్ 5 2s are 10. ఇక్కడ ఏం వేరియబుల్ లేదు కాబట్టి ఇదే వేరియబుల్ వస్తుంది, ప్లస్ 4x. ఇప్పుడు ఇందులో లైక్ టర్మ్స్ చూసుకోవాలి. ఈ రెండు లైక్ టర్మ్స్, ఎందుకంటే సేమ్ వేరియబుల్ ఉంది, దాని యొక్క పవర్ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి ఆ రెండింటిని మనం యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకే గుర్తుంది కాబట్టి యాడ్ చేస్తాం. ఇది మనకు ఒకే టర్మ్ ఉంది, ఈ రెండు లైక్ టర్మ్స్ యాడ్ చేస్తే 14. అంటే యాడ్ చేయడం అంటే కోఎఫిషియెంట్స్ ని యాడ్ చేస్తాం. 10ని 4ని యాడ్ చేస్తే 14x అవుతుంది అన్నమాట. 5x² ప్లస్ 14x ఎక్కడుంది? డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 22x minus 40 ఈక్వల్ టు 207 ప్లస్ 3x. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే వేరియబుల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్నే సాల్వ్ అని కూడా అడగచ్చు. సాల్వ్ అంటే అక్కడ వేరియబుల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఇలాంటి వాటిని మనం సింపుల్ ఈక్వేషన్స్ అంటాం. వీటిని సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వేరియబుల్ ఉన్న టర్మ్స్ అన్నిటిని LHSలోకి అంటే ఎడం వైపుకి, వేరియబుల్ లేని టర్మ్స్ అన్నిటిని RHSలోకి కుడి వైపుకి తెచ్చేయాలి. అలా చేయడాన్ని ఏమంటాం మనం ట్రాన్స్పోజింగ్ అంటాం కదా. ఇక్కడ చూడండి, ఇది వేరియబుల్ టర్మ్, దీన్ని ఏమో ఇక్కడికి తెచ్చేయాలి. ఇది వేరియబుల్ లేని టర్మ్ కాబట్టి దీన్ని ఇక్కడికి తెచ్చేయాలి. ఓకే, ఇక్కడ 22x ఉంది, ఇది ఆల్రెడీ LHSలో ఉంది. ఈ ప్లస్ 3x ఇక్కడికి వస్తే మైనస్ గుర్తులు మారుతాయి కదా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. అలాగే ఇక్కడ 207 ఉంది ఆల్రెడీ. ఈ మైనస్ 40 ఏమవుతుంది, ప్లస్ 40 అవుతుంది. ఇప్పుడు రెండు లైక్ టర్మ్స్ కదా, సేమ్ వేరియబుల్ ఉంది, దాని పవర్ కూడా ఈక్వల్ ఉంది. కాబట్టి ఒక ప్లస్ మైనస్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 22లో 3 మైనస్ చేస్తే 19x అవుతుంది. ఇక్కడ ఒకే గుర్తుంది కాబట్టి యాడ్ చేస్తే 247 అవుతుంది. ఈ 19 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి, అక్కడ డివైడ్ చేస్తుంది. అంటే x ఈక్వల్ 247/19. ఓకే, ఇప్పుడు దీన్ని డివైడ్ చేయాలి మనం. ఓకే, 24 అండ్ 247 90తో డివైడ్ చేస్తున్నాం. 19 1s are 19. బారో తెచ్చుకుంటే 14 నుంచి 9 మైనస్ చేస్తే 5, ఇక్కడ 0 అవుతుంది 7. ఇక్కడ 3 టైమ్స్ 3 19s are 57 కదా, అంటే 13 వచ్చింది అనమాట. ఎక్కడున్నది మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా అంతే, సింపుల్ ఈక్వేషన్ కదా, ట్రాన్స్పోజ్ చేసాం. అంటే 3x నేమో LHSలోకి మైనస్ 3 నేమో RHలోకి తీసుకెళ్ళాం. ఆల్రెడీ ఇక్కడ x ఉంది, ఇది ప్లస్ 3x, ఇక్కడికి వస్తే మైనస్ 3x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది, ఈ మైనస్ 3 ఏమవుతుంది, ప్లస్ 3 అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్, ఒకటేమో ప్లస్ టర్మ్, ఒకటి మైనస్ టర్మ్, కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 3లోంచి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లే కదా, 3లోంచి 1 తీస్తే 2x అవుతుంది. మరి పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కదా, మైనస్. ఈ రెండు సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 10. ఇక్కడ ఈ -2 ఉంది కదా, ఈ -2 x ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. RHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది. x ఈక్వల్ టు 10/-2 అవుతుంది. 2 టేబుల్ 10లో 5 టైమ్స్, మరి మైనస్ ఉంది కదా, -5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 12th వన్. యాక్చువల్గా దీన్ని మల్టిప్లై చేయాలంటే మనకి చాలా టైం పట్టేస్తుంది, కానీ సింపుల్ ట్రిక్. 6966ని మనం 9999తో మల్టిప్లై చేయాలి. ఏంటి లేదు, ఇట్లా 9s ఉన్నప్పుడు, అంటే అది 9 కావచ్చు, 99 కావచ్చు, 999 కావచ్చు, 99,000 ఇట్లా ఎంతైనా కావచ్చు. ఎన్ని 9 ఉన్నాయో చూసుకోండి. మిగిలిన నెంబర్ ఏంటి, 69696. ఇక్కడ ఎన్ని 9 ఉంటే అన్ని జీరోస్ పెట్టండి. 4 9s ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ ఉంది. దానిలోంచి ఇదే నెంబర్ని మైనస్ చేయండి. ఈ నెంబర్ కింద రాసుకుంటాం. మనం ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రాయాలి కదా, యూనిట్స్ ప్లేస్ ఒకదాని కింద ఒకటి రాయాలి. 9 6 నెక్స్ట్ 9 6 మైనస్ చేసేయండి, అంతే ఆన్సర్. ఎంత మరి 0 నుంచి 6 పోదు కదా, బారో తెచ్చుకుంటాం. 9 9 9 10. 10లో 6 మైనస్ చేస్తే 4 0. 9లో 6 మైనస్ చేస్తే 3. 9 - 9 0. మళ్ళీ బారో తెచ్చుకుంటే 15 అవుతుంది. 15లో 6 మైనస్ చేస్తే 9 8 6 9 6. ఇది అవుతుంది అన్నమాట ఆన్సర్. ఎక్కడుంది మనకి 304 6 69 68 6968 90. ఇది డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, 754 × 99 ఉంది. ఏం చేయాలి మనం, ఇందులో 2 9s ఉన్నాయి కదా, అంటే 754 పక్కనే 2 జీరోస్ పెట్టుకోవాలి. అందులోంచి ఇదే నెంబర్ని మైనస్ చేయాలి. 754 మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 13th వన్. ఇది డెసిమల్స్ నెంబర్స్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో కూడా వీటిని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇందులో ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి వాటిని ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు డెసిమల్ కింద డెసిమల్ ఉండేట్టు రాసుకోవాలి. 0.569. ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాను. 14 8 అంటే 0.844 వచ్చింది. మరి ఇది మైనస్ నెంబర్ కదా, దానిలోంచి దీన్ని మైనస్ చేయాలి. -0.336 మైనస్ చేస్తే బారో తెచ్చుకుంటే 14లో 6 మైనస్ చేస్తే 8. ఇక్కడ 3 ఉంటుంది. 3లో 3 మైనస్ చేస్తే 0. 8లో 3 మైనస్ చేస్తే 5.
డెసిమల్ దగ్గర డెసిమల్ పెట్టేస్తాం 0.508 ఎక్కడుంది బిలో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసేయండి. ఇందులో మనకి డెసిమల్ లేదు, ఇందులో డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ లేనప్పుడు ఏం చేయాలి చివరిలో ఉంచుకోవాలి 9876.0 పెట్టుకున్నాం. దీని కింద మనం ఈ నెంబర్ డెసిమల్ కింద డెసిమల్ వచ్చేట్టు రాయాలి. అంటే ఎలా రాయాలి 34.567 పై నెంబర్ లేకపోతే ఇలా జీరోస్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకున్నాం అంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే 0 + 7 7 6 5 డెసిమల్ దగ్గర డెసిమల్ ఉంచాను 10 1 10 + 1 11 1 9 9 ఇంత వచ్చింది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 9910.567 మనం క్వశ్చన్ మార్క్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుందాం ఈక్వల్ టు 9908.221. ఓకే ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి ఈ నెంబర్ని RH తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, ఈ నెంబర్ని ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనిలోంచి మైనస్ చేయాలి కదా 9908 డెసిమల్ కింద డెసిమల్ ఉంటే పాయింట్ 221 7 నుంచి 1 మైనస్ చేస్తే 6 4 3 0 నుంచి 8 మైనస్ చేయాలి కదా బారో తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 8 మైనస్ చేస్తే 2 0 0 0 అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమిట 2.346 ఎక్కడ ఉంది డీలో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కాన్సెప్ట్స్ మనకు అవగాహన ఉన్నట్లయితే ఆ డెసిమల్స్ కావచ్చు ఫ్రాక్షన్స్ కావచ్చు ఏ క్వశ్చన్ అయినా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ అని ఇక్కడ పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దాన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి ఆ వచ్చే నెంబర్ చాలా పెద్ద నెంబర్ అవుతుంది కదా. అందులో యూనిట్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్ ఎంత అంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఈ 4523ని ఇక్కడ పవర్ ఎంత ఉంది 1632 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది కదా. అట్లా మనం సింప్లిఫై చేయాల్సి లేకుండా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది ఆ 3 అంటే 3నే తీసుకోండి 3/1632 ప్లస్ ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది 4 దీనికి కూడా పవర్ 1632 ఉంది ప్లస్ నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 5 ఇక్కడ కూడా 1632 ఉంది. ఓన్లీ యూనిట్ ప్లేస్లతో అవసరం ఉంది మనకి అదే కావాలి కాబట్టి. ఒకవేళ మనకి 3కి ఇక్కడ 3 ఉంది కదా 1 ఉంది అనుకోండి 3 స్క్వేర్ ఉంది అనుకో 3 3 9 3 క్యూబ్ ఉంది అనుకోండి 9 3 27 అంటే 7 వచ్చింది యూనిట్ ప్లేస్లో. 3/4 ఉంది అనుకోండి మళ్ళీ దీన్ని 3తో చేస్తే 3 7 21 1 వస్తుంది అనమాట. మళ్ళీ 3/5 ఉంది అనుకోండి దీన్ని మళ్ళీ 3తో చేస్తే 3 1 3 అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. అంటే ఇది ఒక సైకిల్ అనమాట. అంటే యూనిట్ ప్లేస్లో 3 ఉంటే పవర్ ఎంత ఉన్నా సరే మనకు వచ్చే ఆన్సర్ 3 అయినా కావచ్చు యూనిట్ ప్లేస్లో అంటే ఒకటి స్థానంలో ఉండే నెంబర్ 3 కావచ్చు 9 కావచ్చు 7 కావచ్చు 1 కావచ్చు మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ అవుతుంది. పవర్ 1 ఉంటే 3 వస్తుంది 2 ఉంటే 9 వస్తుంది 3 ఉంటే 7 వస్తుంది 4 ఉంటే 1 వస్తుంది. 4 రాదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే మీకు దానికోసం ఏం చేయాలంటే ఈ పవర్ని అంటే ఇది సైకిల్ 4 అనమాట. ప్రతి 4కి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. ఈ 4తో ఈ పవర్ని డివైడ్ చేయండి 1632ని 4తో డివైడ్ చేస్తాను 4 4 16 0 నెక్స్ట్ 3 తీసుకున్నాను మరి 3లో 4 పోదు కాబట్టి 0 పెట్టుకుని నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకోవచ్చు 8 3 8 4 32 0 వచ్చింది రిమైండర్. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది అనుకోండి ఈ నెంబర్ని సింప్లిఫై చేస్తే వచ్చే నెంబర్లో యూనిట్ ప్లేస్లో 3 ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 2 వస్తే 9 3 వస్తే 7 ఇక్కడ 3 రిమైండర్ వస్తే అంటే 1 రిమైండర్ వస్తే 3 2 రిమైండర్ వస్తే 9 3 రిమైండర్ వస్తే 7 ఇక్కడ మరి 4 లేదు అంటే అది 0 వస్తుంది 4 రాదు కదా అంటే 0ని మనం 4గా తీసుకోవాలి. ఓకే అంటే 4 వస్తే మనకు 1 వస్తుంది రిమైండర్ 0 వస్తే 1 వస్తుంది అన్నమాట. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే నెంబర్లో యూనిట్ ప్లేస్లో ఏముంటుంది 1 వస్తుంది అన్నమాట ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది 4 యొక్క సైకిల్ చూద్దాం 4/1 అంటే ఎంత 4 స్క్వేర్ అంటే ఎంత 4 4 16 6 వచ్చింది. 4 క్యూబ్ అంటే ఏంటో మళ్ళీ దీన్ని 4తో ఇంటూ చేసాం అనుకోండి 6 4 24 మళ్ళీ 4 వస్తుంది. 4/4 అంటే 4 4 16 అంటే ఇక్కడ ఇది ఓన్లీ 2 సైకిల్ అన్నమాట. ప్రతి 2 నెంబర్స్కి మారుతూ ఉంటాం. ఆడ్ నెంబర్ వస్తే 4 ఈవెన్ నెంబర్ వస్తే 6 ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 4
మరి పవర్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తే ఏమొస్తుంది యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత 6. అంటే దీన్ని సింప్లిఫై చేయవచ్చు లార్జ్ నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో ఏముంటుంది అనమాట 6 ఉంటుంది. ప్లస్ 5 చూడండి 5 పవర్ 1 అంటే 5 స్క్వేర్ అంటే 5 5 దా 25 5 క్యూబ్ అంటే 5 25 5 దా 125 మళ్ళీ 5 అంటే 5 కి పవర్ ఎంత ఉన్నా సరే 5 వస్తుంది. అంటే ఇది 5 అన్నమాట. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే 6 కూడా అంతే 6 కి పవర్ ఎంత ఉన్నా మళ్ళీ 6 వస్తుంది. ఎట్లాంటి కొన్ని నెంబర్స్ అనమాట. 1 కి పవర్ ఎంత 1 వస్తుంది. 0 కి పవర్ ఎంత 0 వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఇవి యాడ్ చేసాం అనుకోండి 5 ప్లస్ 6 ఎంత 11 ప్లస్ 1 12 వస్తుంది అనమాట. అంటే యూనిట్ ప్లేస్ లో ఉండే నెంబర్ ఎంత అనమాట 2 అనమాట. అంటే మనకి యూనిట్ ప్లేస్ లో ఎంత ఉండాలి 2 ఉండాలి అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2. బహుశా ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చి ఉండాలి. ఒకసారి చూద్దాం. ఒకవేళ మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చి ఉంటే ఏం చేయాలంటే వీటిని ఇంటూ చేయాలి. 1 ఇంటూ 6 ఇంటూ 5 6 5 దా 30 31 దా 30. అప్పుడు యూనిట్ ప్లేస్ ఎంత వస్తుంది 0 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం యూనిట్ ప్లేస్ని బట్టి మనం ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనకి అందులో యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో కూడా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చి ఇక్కడ మైనస్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ 2 డిజిట్స్ని యాడ్ చేస్తాం, తర్వాత మైనస్ చేస్తాం. ఒకవేళ మనకి ఫస్ట్ 2 డిజిట్స్ ఇలా వచ్చాయి 1 ప్లస్ 3 మైనస్ చివరిలో 7 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ 2 యాడ్ చేయాలి. 1 ప్లస్ 3 ఎంత 4 మైనస్ 7. మరి 4లో 7 మైనస్ చేయలేం కదా. అంటే అప్పుడు దీన్ని 14 కింద తీసుకుంటాం. 14లో 7 మైనస్ చేస్తే 7 ముందు 1 పెట్టుకుంటాం అనమాట. అంటే సింగిల్ డిజిట్ నెంబర్ బారో తెచ్చుకుంటే మనకు 14 అవుతుంది కదా. ఈ విధంగా మనం యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే ఇట్లాంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా తీసుకుని సాల్వ్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేయడం ద్వారా పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. అప్పుడు మీరు ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవి ఆన్సర్ చేయాల్సి వచ్చినా మీరు మిస్టేక్ చేసే అవకాశం ఉండదు. ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.